పల్లా వర్సెస్ కడియంగా ఓరుగల్లు పాలిటిక్స్ హీటెక్కాయి. దేవాదుల లోయర్ డ్యాంకు నిధులు కేటాయించలేని దద్దమ్మలంటూ కడియంపై మండిపడ్డారు పల్లా రాజేశ్వరరెడ్డి. తాము వేసిన ఓట్లతో గెలిచి కడియం డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. పల్లా విమర్శలకు అంతే స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు కడియం. కేసీఆర్ వెంట ఉండి బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించావని, అధికారాన్ని కేసీఆర్ను అడ్డం పెట్టుకుని అక్రమాస్తులు సంపాదించావని ఆరోపణలు గుప్పించారు. సిగ్గు లేకుండా ఇక్కడున్న 11 మంది ఎమ్మెల్యేలు 10 మంది గెలిచి ఒకడు ఇక్కడ దూకితే 11 మంది ఎమ్మెల్యేలు గాని 2 మంత్రులు గాని 6 నియోజకవర్గాలకు నీళ్లు అందిస్తున్న దేవాలయాలకు ఓఎండ్ఎంకి 6 కోట్లు ఇవ్వలేని చవటలు దద్దమ్మలు ఇక్కడ కాంగ్రెస్ చేస్తారు. పల్లరాజేశ్వరరెడ్డి గారు నిన్న జనగామలో మాట్లాడుతూ 800 కోట్లు కాదు కదా, 8 పైసలు కూడా లేదు అని ఒక మాట మాట్లాడారు. ఆ మాటలో ఆయన అహంకారం, ఆయన బలుపు స్పష్టంగా కనిపిస్తుంది. చలివాగు నుంచి మనకి ఏదైతే మోటార్లు రావాలో ఆ మోటార్లు మొత్తం కూడా ఆగిపోయినాయి. ఒక్క పంపును కూడా ఆన్ చేయకుండా మొత్తం స్ట్రైక్ చేసింది. దాన్ని మాట్లాడడం గానీ, వాళ్ళని బతిలాడడం గానీ, బెదిరించడం గానీ, నీళ్ళని ఆన్ చేయడం గానీ చేత గానీ ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో కేసీఆర్ వెంట 24 గంటలుండి బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించిన వ్యక్తి, అధికారాన్ని కేసీఆర్ని అడ్డం పెట్టుకొని ఆస్తులను కూడగట్టుకున్న వ్యక్తి, ఒక యూనివర్సిటీని, ఒక మెడికల్ కాలేజీని అక్రమంగా ఆక్రమించుకున్న భూమి రెగ్యులరైజేషన్, మన ఊరు మన బడిలో కాంట్రాక్టును తీసుకొని వాళ్ళ తమ్ముని పేరు మీద కాంట్రాక్ట్ తీసుకొని వందల కోట్లు దుర్వినియోగం చేసి అనేక రకాలైన అవినీతి అక్రమాలకు పాల్పడి అధికారాన్ని వాడుకొని కోట్ల ఆస్తులు కూడబెట్టిన పల్లరాజేశ్వరరెడ్డి గారికి నా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఈ స్థాయి అధికారం మాత్రం జ్ఞానం లేదు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గండిరామారంకి వచ్చి డ్రామా చేసి మీకేదో నీళ్ళు వేస్తున్నా అంటాడు. దేవుని పట్ల డ్రామా చేస్తే నేను చెప్పిన కనీసం మెంచోడు వస్తే నీళ్లు మోటార్లు ఆన్ చేస్తే గానీ ఈ తాసిలోడు వస్తే మోటార్లు ఆనే కదా. ఈ తాసిలోడు రెండోసారి వస్తే రెండోసారి కూడా మోటార్లు ఆన్ కాదు, మళ్ళా బంద్ అయ్యింది. నేను చెప్పిన అధికారులకు ఎవరు రావాలో వాడు వస్తే అవుతుంది కానీ, ఎవరు ఆన్ చేయాలో వాడు చేస్తే ఆనేది కానీ, ఈ తాసి మోటార్లు వచ్చేసి మోటార్లు ఆన్ చేస్తే ఆనేతాయా? నువ్వు ఒక్క మార్గానే ఎదిగి వచ్చిన వాడిని. నీ గెలుపు అందరికీ తెలుసు ఎలా ఎలా జరిగింది. ఎన్ని వందల కోట్లు నువ్వు ఖర్చు పెట్టావు, ఏ రకంగా నాయకులను కొన్నావు, ఏ రకంగా ఓట్లను కొన్నావు అందరికీ తెలుసు. నువ్వు ఏ రకంగా కుటుంబ సభ్యులను మోసం చేసావో కూడా అందరికీ తెలుసు. మాట్లాడే ముందు అహంభావాన్ని తగ్గించుకొని వాస్తవ విషయాలను తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. కడియం స్వేర్కి కర్రు కాల్చి వాత పెట్టాలంటాడు. ఇలాంటి వెధవలు కేసీఆర్ చుట్టూ ఉన్నారు కాబట్టి మీ మాటలు విని కేసీఆర్ పరిపాలనను పక్కదారి పట్టించింది కాబట్టి కేసీఆర్కి కర్రు కాల్చి వాత పెట్టింది తెలంగాణ.